హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మెషిన్‌తో బ్లౌజెస్ కానీ డ్రెసెస్‌కి సింపుల్‌గా ఏ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందుగా న్యూస్ పేపర్‌ని తీసుకొని దాని మీద బ్లౌజ్ క్లాత్‌ని పెట్టుకోవాలి. బ్లౌజ్ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని పిన్స్ పెట్టుకోవాలి. పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకోవాలి. కింద సైడ్ నట్టున్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకొని ఈ విధంగా నట్టుని టైట్ చేసుకోవాలి. క్లాత్ని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. క్లాత్ టైట్గా ఉంటేనే ఎంబ్రాయిడరీ వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. స్లోగా క్లాత్ని ఈ విధంగా టైట్ చేసుకోండి. గట్టిగా లాగితే క్లాత్ షేడ్స్ వస్తుంది. సో ఈ విధంగా స్లోగా టైట్ చేసుకోండి. క్లాత్ టైట్గా ఉంటేనే ఎంబ్రాయిడరీ వర్క్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్లేమ్ లూజ్గా కాకుండా టైట్గా పెట్టుకోండి. ఇప్పుడు నెక్ షేప్ నేను రఫ్ క్లాత్ మీద డ్రా చేసి చూపిస్తున్నాను. మీరు బ్లౌజ్ క్లాత్ మీద ముందుగానే నెక్ షేప్ డ్రా చేసుకోండి. డిజైన్ కూడా డ్రా చేసుకున్న తర్వాతే ఎంబ్రాయిడింగ్ ఫ్లేమ్ని సెట్ చేసుకోవాలి. ఇలా మీకు మిర్రర్స్ని తీసుకోండి. మీకు ఏ సైజ్ మిర్రర్స్ కావాలంటే ఆ సైజు మిర్రర్స్ని తీసుకోండి. నేను పెద్ద సైజు మిర్రర్ తీసుకుంటున్నాను. ఈ మిర్రర్స్ పేపర్ మిర్రర్స్, ఇవి పగిలిపోవు. గ్లాస్ మిర్రర్స్ అయితే పగిలిపోతాయి అండ్ గుచ్చుకుపోతాయి. సో ఈ పేపర్ మిర్రర్స్ అయితే పగిలిపోవు అండ్ గుచ్చుకోవు. వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. పేపర్ మిర్రర్ తీసుకుని ఈ విధంగా నెక్ షేప్ చుట్టూరు డ్రా చేసుకోవాలి పెన్సిల్తో. మీరు వైట్ ఎంబ్రాయిడింగ్ పెన్సిల్ తీసుకుని డ్రా చేసుకోండి. నేనైతే నార్మల్ పెన్సిల్తో డ్రా చేసి చూపిస్తున్నాను. నార్మల్ పెన్సిల్తో డ్రా చేసిన డిజైన్ కనిపిస్తుంది. మిర్రర్కి అన్ని మిర్రర్స్కి సేమ్ ఎంత గ్యాప్ సెంటర్లో ఎంత గ్యాప్ ఇచ్చామో అన్ని మిర్రర్స్కి సెంటర్లో సేమ్ గ్యాప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలా నేను 2 రూపీస్ కాయిన్స్ తీసుకుని డ్రా చేస్తున్నాను. పైన ఎంతవరకు స్టిచ్ చేసుకోవాలో ఎంత వెడల్పు కావాలో అందుకోసం నేను 2 రూపీస్ కాయిన్స్తో చుట్టూరు డ్రా చేస్తున్నాను. మీరు కావాలంటే అట్ట ముక్కని కట్ చేసుకుని అట్ట ముక్కతో కూడా డ్రా చేసుకోవచ్చు. ముందు మిషన్కున్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. తర్వాత సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని తీసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ ప్లేట్ని ఈ విధంగా మూవ్ చేసి ఎంబ్రాయిడింగ్ సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని ఈ విధంగా మిషన్కి సెట్ చేసుకోవాలి. ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్ని తీసుకోవాలి అండ్ సేమ్ నార్మల్ కలర్ రీల్ని తీసుకోవాలి. ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీలు కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు, అందుకు క్లియర్గా చూపిస్తున్నాను. నార్మల్ మిషన్ కలర్ రీల్ని బాబిన్కి పెట్టుకుని బాబిన్ కింద సైడ్ బుట్టలో పెట్టుకోవాలి. బాబిన్ ఏ టైట్గా ఉందో ఆ టైట్గానే ఉంచుకోవాలి. లూజ్ చేయని అవసరం లేదు. పైన మాత్రము ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ లూజ్గా రావాలి, దారం తెగిపోతుంది. సో ఈ దారం లూజ్గా వచ్చేలాగా ఈ విధంగా సెట్ చేసుకోవాలి. దారం లూజ్గా ఉంటేనే తెగిపోకుండా నార్మల్ మిషన్తో సింపుల్గా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డిజైన్ చేసుకున్న డిజైన్కి నెక్ బోర్డర్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. నెక్ బోర్డర్ మీకు ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు ఇలాగా స్టిచ్ చేసుకోవచ్చు. 2 కలర్ కావాలంటే 2 కలర్స్ కాంబినేషన్తో నెక్ బోర్డర్ స్టిచ్ చేసుకోవచ్చు. నేను చూపించడం కోసం రఫ్గా స్టిచ్ చేశాను. ఇప్పుడు సెంటర్లో మనం రౌండ్ షేప్ డ్రా చేసుకున్నాం కదా, ఆ రౌండ్ షేప్ చుట్టూరు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. సెంటర్లో గ్యాప్ వదిలేసి ఈ విధంగా రౌండ్ షేప్లో పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి. రౌండ్ షేప్ పర్ఫెక్ట్గా వస్తేనే మిర్రర్ నీట్గా లుక్గా కనిపిస్తుంది. ఫస్ట్గా ట్రై చేసిన వాళ్ళు రఫ్ క్లాత్ మీద ట్రై చేయండి. ఇలా ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం వస్తేనే నార్మల్ మిషన్తో ఎటువంటి ఎంబ్రాయిడింగ్ వర్క్స్ అయినా సింపుల్గా వేసుకోవచ్చు. ఇలా ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం రావాలి. అది ఫ్రీగా మూవ్ అవుతేనే మీకు వర్క్ వేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది. ఇలా మొత్తం రౌండ్ షేప్ మొత్తం ఫిల్ చేసుకోవాలి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ లైక్. ఇలా రౌండ్ షేప్లో పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. మొత్తం ఫుల్గా స్టిచ్ చేసుకోవాలి రౌండ్ షేప్లో. మీకు శారీ కలర్ కాంబినేషన్ బట్టి ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్ని తీసుకోండి. నేను ఏదో రఫ్ క్లాత్ మీద మీకు డిజైన్ చేసి చూపిస్తున్నాను. సింపుల్గా ఎటువంటి ఎంబ్రాయిడింగ్ వర్క్స్ అన్నా నార్మల్ మిషన్తో చేసుకోవచ్చు. ఒక ఎంబ్రాయిడింగ్ ప్లేట్ ఉంటే సరిపోతుంది. మీకు చిన్న సైజు మిర్రర్ కావాలంటే మిర్రర్ పెట్టుకుని డ్రా చేసుకోండి. సేమ్ చిన్న మిర్రర్ షేప్లో రౌండ్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. నార్మల్ మిషన్తో వర్క్ చేసిన ఫుల్ బ్లౌజ్ చూడాలంటే నా ముందు వీడియోస్లో ఉన్నవి చూడండి.
మీకు కావాలంటే 2 కలర్ కాంబినేషన్లో కూడా మిర్రర్ డిజైన్ని స్టిచ్ చేసుకోవచ్చు. నేను రఫ్గా 1 కలర్ యూజ్ చేసి డిజైన్ చేసి చూపిస్తున్నాను. ఇలాగా 4 అంటే పైన కింద సెంటర్లో ఇలాగా సెంటర్లో గ్యాప్ ఇచ్చి 2 కలర్స్తో కాంబినేషన్తో డిజైన్ చేసుకోవచ్చు. చూడండి, వర్క్ చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. పెద్ద ఎంబ్రాయిడరీ మిషన్తో చేసినట్టే ఉంటుంది. మిర్రర్ని ఈ విధంగా పెట్టుకుని చూసుకోవాలి, ఇంకా ఫిల్ చేసుకోవాలి. ఇంకా చూడండి, రౌండ్ ఇంకా కంప్లీట్గా ఫిల్ అవ్వలేదు. సో ఇంకా పైన స్టిచ్ చేసుకోవాలి. పైన స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మరలా మిర్రర్ పెట్టి చూపిస్తున్నాను. చూడండి, మొత్తం ఈ విధంగా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇంకా వెడల్పు కావాలంటే ఇంకా వెడల్పుగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా గోల్డెన్ పూషల్ బార్డర్ తీసుకోవాలి. దీనిలో పెద్ద సైజు ఉంటాయి, చిన్న సైజు ఉంటాయి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకోండి. ఈ విధంగా గమ్ముతో మిర్రర్ చుట్టూరు అంటించుకోవాలి. మీకు కావాలంటే డబల్గా వేసుకుని కూడా అంటించుకోవచ్చు. మీకు చూపించడం కోసం సింగిల్ రౌండ్ వేసి చూపిస్తున్నాను. మీకు కావాలంటే విడివిడి గోల్డెన్ పూసలను కూడా ఈ మిర్రర్ చుట్టూరు డిజైన్గా స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ వర్క్ చేసిన రౌండ్ షేప్ చుట్టూరు కూడా ఈ గోల్డెన్ పూసల బోర్డర్ని అంటించుకుని స్టిచ్ చేసుకోండి. ఇలా కుందమ్స్ని రౌండ్ మిర్రర్ చుట్టూరు అంటించుకోండి. మీరు కలర్ కాంబినేషన్ బట్టి కుందమ్స్ని 2 కలర్స్ని తీసుకోండి. నేను వైట్ కుందమ్స్ని మీకు చూపించడం కోసం రఫ్గా చూపిస్తున్నాను. అదే శారీ కలర్ కాంబినేషన్ బట్టి 2 కుందమ్స్ అంటే 2 కలర్ కుందమ్స్ని ఈ రౌండ్ మిర్రర్ చుట్టూ అంటించుకుంటే ఇంకా హెవీ లుక్గా కనిపిస్తుంది. వీడియో మొత్తం కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇలా మిర్రర్ వర్క్స్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చో లాస్ట్ని చూపిస్తాను. చూడండి, ఇలా రౌండ్గా మిర్రర్ చుట్టూరు అంటించుకుంటే ఇంకా హెవీ లుక్గా సింపుల్గా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఈ కుందమ్స్ని అంటించుకోవాలంటే అంటించుకోండి, లేదా సింపుల్గా ఇలా గోల్డెన్ పూసల బోర్డర్తోనే కంప్లీట్ చేసుకోండి. ఓన్లీ కింద సైడ్ అంటించుకోండి, పైన అయితే బోర్డర్తో కవర్ చేసేయండి. ఇలా మిర్రర్ వర్క్ని ఈ విధంగా బ్లౌజెస్కి సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. ఇది సింపుల్గా అయితే సింపుల్ ఓన్లీ మిర్రర్స్ని ఇలా ఫ్లవర్స్ సెంటర్లో ఫ్లవర్స్ వచ్చి ఇలా మీకు నచ్చిన డిజైన్స్లో మిర్రర్ వర్క్స్ని సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.